లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరుపతిలో పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీల తొలి జాతీయ సదస్సులో మహిళా సాధికారిత కోసం స్థిరమైన ఆర్థిక సాధికారిత మోడల్ అవసరాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా తిరుపతి తీర్మానం ఆమోదించబడింది. చారిత్రాత్మకంగా మహిళా సాధికారితకు అంకితమైన ఈ పార్లమెంట్ సదస్సు ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ లోక్సభ స్పీకర్ మహిళల సాధికారిత అనేది కేవలం సామాజిక అవసరం మాత్రమే కాకుండా ఆర్థిక అవసరం కూడా అని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, వ్యాపార ప్రారంభంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతదేశం అపారమైన మానవ వనరులను వెలికి తీయగలమని, బలమైన సామాజిక ఆర్థిక అభివృద్ధి నమూనాను నిర్మించగలమని అన్నారు స్పీకర్ ఓం బిర్లా. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణంలో మహిళల నాయకత్వం, వారి సహకారం కీలకమని తెలిపారు. ఇలాంటి సదస్సులు కేంద్రం, రాష్ట్రం అనుభవాలను పంచుకునే వేదికలుగా పనిచేస్తాయని తెలిపారు. ప్రజాస్వామ్య అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు, ఇది నాగరికత విలువలు మరియు జీవన విధానమని లోక్సభ స్పీకర్ ప్రస్తావించారు. ఈ అవకాశాలను సమాజంలోని ప్రతి వర్గానికి విస్తరించాల్సిన అవసరం ఉందని, తద్వారా మహిళలు భారతదేశ ప్రగతిలో సమాన భాగస్వాములుగా నిలవగలరని అన్నారు. లింగ స్పందనాత్మక బెట్టింగ్ కేవలం ఆర్థిక పద్ధతి మాత్రమే కాదు, మహిళల అవసరాలను జాతీయ అభివృద్ధి కార్యక్రమంలో సమగ్రంగా కలిపే సామాజిక ఆర్థిక మోడల్ అని స్పీకర్ హైలైట్ చేశారు. బడ్జెట్లు మహిళలకు ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, ఉపాధి రంగాలలో సమాన అవకాశాలను కల్పించేలా ఉండాలని, అవి సామాజిక న్యాయ సాధనలుగా మారాలని అన్నారు. వనరుల కేటాయింపులో లింగ దృష్టి కోసం అనుసరించడం ద్వారా మహిళల అవసరాలు అంచనా కాకుండా ప్రధాన ప్రణాళికల్లో భాగంగా అవుతాయని స్పీకర్ పేర్కొన్నారు. కొత్త సాంకేతికల అవకాశాలు, సవాళ్లను ప్రస్తావిస్తూ డిజిటల్ యుగంలో మహిళలు వెనకపడకూడదని స్పీకర్ అన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, సైబర్ భద్రత కల్పించడం, డిజిటల్ అక్షరాస్యతను విస్తరించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. పూర్వంలో నిర్వహించిన వయోజన సాక్షరత కార్యక్రమాలు మాదిరిగా మహిళలకు ప్రత్యేక డిజిటల్ సాక్షరత మిషన్లను చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందులో మహిళా సాధికారిత స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రతిపాదిస్తుందని తెలిపారు. అన్ని మంత్రిత్వ శాఖల విభాగాలలో లింగ దృష్టి కోణం అనుసరించడం, ఆరోగ్యం, విద్య, నైపుణ్య, వ్యాపార రంగం కోసం కేటాయింపులను పెంచడం, జెండర్ స్పందనాత్మక బడ్జెట్ను సంస్థాగతం చేయడం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో సాంకేతిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలు తీర్మానంలో ప్రస్తావించబడ్డాయని తెలిపారు. అలాగే డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, మహిళల స్టెమ్ రంగంలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సైబర్ భద్రతను నివారించడం, డిజిటల్ అక్షరాస్యతను విస్తరించడం, మహిళలను సాంకేతిక సృష్టికర్తలుగా తీర్చిదిద్దడం కూడా తీర్మానంలో ఉందని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో భాగంగా సంకల్పించామని తెలిపారు. అనంతరం 2 రోజుల పాటు సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రతినిధులకు కలంకారీ చీరలు, శ్రీకాళహస్తి స్వామివారి ప్రసాదాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వారి సతీమణితో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, లైజన్ అధికారులు, వివిధ రాష్ట్రాల డెలిగేట్స్, సూళ్లూరుపేట, పుట్టపర్తి జిల్లాల ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, పల్లె సింధూరారెడ్డి, తోడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, తిరుపతి బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, జిల్లా అధికారులు, రాష్ట్ర శాసన వ్యవస్థ సంబంధించిన అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీడియా సమావేశంలో మాట్లాడారు. भगवान तिरुपति बालाजी के इस स्थान पर देश की नेशनल कॉन्फ्रेंस महिला सशक्तिकरण, महिला नेतृत्व से विकसित भारत पर संपन्न हुई। इसमें संसदीय समिति और राज्य की संसदीय समिति के चेयरपर्सन प्रतिनिधियों ने हिस्सा लिया। 2 दिन तक चर्चा और संवाद के माध्यम से किस तरीके से महिला नेतृत्व से हम विकसित भारत बनाने के संकल्प को पूरा कर सकें। भारत के अंदर, पंचायतों के अंदर, नगर पालिकाओं में, सभी राज्यों में 33% और कई राज्यों में 50% महिलाओं की भागीदारी है। आने वाले समय में नारी शक्ति वंदन अधिनियम के तहत राज्य की विधानसभाओं और लोकसभा में भी 33% भागीदारी होगी। विधायी कार्य में भागीदारी, लोकतंत्र की प्रक्रिया में भागीदारी, और इससे महिला नेतृत्व आने वाले समय के अंदर विकसित भारत सामाजिक, आर्थिक कल्याण के साथ किस तरीके से समाज में सामाजिक मुद्दों में बदलाव हो,
सामाजिक मुद्दों के साथ महिला सशक्तिकरण और उन सारे मुद्दों पर चर्चा हुई। इसके साथ साथ आर्थिक स्वावलंबन, हर महिला को आर्थिक स्वावलंबन बनाने के लिए 2 दिन तक व्यापक चर्चा हुई। आने वाले समय के अंदर हमारी कोशिश है, भारत के प्रधानमंत्री जी ने प्रयास किया है कि देश के अंदर आर्थिक स्वावलंबन में, आर्थिक भागीदारी में महिलाओं की बढ़े। इसीलिए देश के अंदर सेल्फ हेल्प ग्रुप के माध्यम से, जहाँ लखपति दीदियाँ बन रही है, और सेल्फ हेल्प ग्रुप के माध्यम से कई महिलाओं ने आर्थिक सशक्तिकरण, जहाँ अपने प्रोडक्ट को, अपनी वस्तुओं को राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर पर ख्याति प्राप्त की है। आने वाले समय में स्वदेशी वस्तुओं को बनाने में महिलाओं की भागीदारी बढ़े। इसी के साथ आर्थिक सामाजिक बदलाव के साथ साथ हम देख रहे हैं कि विज्ञान के अंदर, टेक्नोलॉजी के अंदर, अंतरिक्ष के अंदर, खेलकूद के अंदर, हर क्षेत्र के अंदर महिलाएं नेतृत्व कर रही है। भारत के अंदर महिला नेतृत्व से ही विकसित भारत के सपनों का पूरा होगा। बिना महिलाओं के भागीदारी के हम विकसित भारत के संकल्प को पूरा नहीं कर पाएंगे। ये अधिवेशन इस संकल्प के साथ कि देश की सभी महिलाएं सामूहिकता के साथ सामाजिक और आर्थिक परिवर्तन के साथ नया नेतृत्व भी विकास होगा और देश के अंदर हर महिला को आर्थिक सहभागी बना सकेंगे। सामाजिक आंदोलन के अंदर महिलाओं का योगदान बढ़ेगा और टेक्नोलॉजी के माध्यम से हम देश की महिलाओं को जोड़कर किस तरीके से टेक्नोलॉजी का उपयोग करके, तकनीकी का नई उपयोग कर हम महिलाओं को आर्थिक सशक्तिकरण की दिशा में बहुत बड़ा योगदान इस सम्मेलन के माध्यम से होगा। सर, कई राज्यों में जब जनवरी में हमारी AIPOC होगी, जब हम सभी अध्यक्षों से आग्रह करेंगे कि सभी राज्यों के अंदर महिला सशक्तिकरण और बाल विकास की समितियां बने, ताकि उस राज्य के अंदर महिला सशक्तिकरण, महिला नेतृत्व, सामाजिक आर्थिक बदलाव के अंदर इन कमेटियों की बहुत बड़ी भूमिका होगी। उस राज्य में चलने वाली नीतियां, योजनाओं की समीक्षा होगी और इन नीतियों योजनाओं से किस तरीके से बदलाव आया, ये भी सुझाव ये समितियां देगी। थैंक यू। और मुझे आशा है कि सभी विचारों के अनुभव और उनके नए इनोवेशन, नई प्रैक्टिस साझा कर हर राज्य अपने अपने राज्य के अंदर महिला सशक्तिकरण, महिला नेतृत्व से विकसित भारत के संकल्प को पूरा करेंगी।